अस्सलामुअलैकुम नाजरीन, KPN न्यूज़ चैनल में आप तमाम का तहे दिल से इस्तकबाल है। आइए आज की अहम खबर पर नज़र डालते हैं। हैदराबाद ट्रैफिक पुलिस के ज़ेरे एहतमाम तेलंगाना रोड सेफ्टी वीक मुहिम के तहत महाराणा प्रताप फंक्शन हॉल अंबरपेट में एक प्रोग्राम का इनेकाद अमल में आया, जिसमें 1000 से ज़ायद RTC, लारी, स्कूल बस, वैन्स, ऑटोस व दीगर ड्राइवर्स ने शिरकत की। इस प्रोग्राम में चीफ गेस्ट की हैसियत से कमिश्नर हैदराबाद सिटी पुलिस अंजनी कुमार IPS के अलावा दीगर मातहत अहदेदारों ने कसीर तादाद में शिरकत की। इस मौके पर जारी हिदायत को ड्राइवर्स ने बवर समात करते हुए इस बात का आज़म किया कि वो सड़क पर गाड़ियां चलाने के दौरान ट्रैफिक कवायद की मुकम्मल पासदारी करेंगे। ट्रैफिक ऑफिसर्स एंड మన హైదరాబాద్ సిటీకి లైఫ్ టైం మీ అందరూ డ్రైవర్ అందరికీ ఒకసారి మళ్ళీ వెల్కమ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మన హైదరాబాద్ సిటీ లాస్ట్ 5 ఇయర్స్ లో ఈ సిటీకి చాలా మంచి పేరు వచ్చింది. స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో, తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్లో. ఇప్పుడే లాస్ట్ వీక్ జస్ట్ 5 days బ్యాక్ న్యూస్ పేపర్లో ఒక JNL సర్వే వచ్చింది. ఈ సర్వేలో కూడా మోస్ట్ డైనమిక్ సిటీ ఇన్ ఇండియా హైదరాబాద్కి ఇది నంబర్ 1 పొజిషన్ వచ్చింది. ఇంతకుముందు లాస్ట్ 5 years కంటిన్యూస్ గా అమెరికాలో ఒక పెద్ద కంపెనీ ఉంది, మర్సర్ సర్వే కంపెనీ. మర్సర్ సర్వే కంపెనీ అంటే ఎవ్రీ ఇయర్ వరల్డ్ కి 250 టాప్ సిటీస్ కి ప్రతి ఫీల్డ్ లో సర్వే చేస్తారు. ట్రాఫిక్ ఎట్లా ఉంది, రోడ్ సేఫ్టీ ఎట్లా ఉంది, పిల్లలకి ఎడ్యుకేషన్ ఎట్లా ఉంది, హెల్త్ సర్వీసెస్ ఎట్లా ఉంది. ఈ మర్సర్ సర్వేలో కంటిన్యూస్ గా లాస్ట్ 5 years లో హైదరాబాద్ కి ఇండియాలో నంబర్ 1 పొజిషన్ వచ్చింది. ఈ అన్ని అచీవ్మెంట్ లో ఈచ్ అండ్ ఎవ్రీ డ్రైవర్ ఆఫీస్ మీ అందరికి ఇది మీ కాంట్రిబ్యూషన్ ఉంది. మీ అందరికి చాలా మీ కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ ఉంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు ఇస్తున్నాను. ఇప్పుడే నాకు అడిషనల్ సిటీ ట్రాఫిక్ అథారిటీ స్టాటిస్టిక్స్ ఇచ్చారు. 2017 ఇయర్ లో ఫేటల్ యాక్సిడెంట్ అంటే యాక్సిడెంట్ లో డెత్ జరిగింది. RTC బస్ ద్వారా 2017 లో 33 యాక్సిడెంట్ లో డెత్ జరిగింది. 2018 లో 35 జరిగింది. 2019 అంటే లాస్ట్ ఇయర్ 30 అంటే ఇట్ హస్ కమ్ డౌన్. సో 3 మైనస్ అయింది. బాగుంది, చాలా మంచిది. ఇదే విధంగా లారీ డ్రైవర్స్ ద్వారా 2017 లో 29 డెత్ జరిగింది. 2018 లో 28 డెత్ జరిగింది. అండ్ 2019 లో కొంచెం పెరిగింది, 33 డెత్ జరిగింది. తర్వాత ఆటోస్ లో, ఆటో యాక్సిడెంట్ లో 2017 లో 17 డెత్ జరిగింది. 2018 లో 21 డెత్ జరిగింది. 2019 లో ఓన్లీ 16. మళ్ళీ ఇండెక్స్ కట్టాం. ఇదే ప్రకారం ట్యాంకర్, ప్రైవేట్ బస్ ఆపరేటర్స్ అన్ని ఫిగర్స్ ఉన్నాయి. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను నేను? ఫ్రెండ్స్, పోలీస్ డిపార్ట్మెంట్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో అన్ని వింగ్స్ ఉన్నాయి. క్రైమ్, లా అండ్ ఆర్డర్, VIP సెక్యూరిటీ, స్పెషల్ బ్రాంచ్, చాలా వింగ్స్ ఉన్నాయి. బట్ ఒక ట్రాఫిక్ వింగ్ కి ఇంపార్టెన్స్ నంబర్ 1 ఉంది. కారణం ఎందుకు? సపోజ్ ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒక క్రైమ్ జరిగింది, ఒక రాబరీ జరిగింది, ఒక డెకాయిటీ జరిగింది, ఒక చోరీ జరిగింది. ఇది ఇంపాక్ట్ అంటే ఒకటే ఫ్యామిలీ, ఒకటే హౌస్ కి ఇంపాక్ట్ ఉంది, అవును కదా? బట్ సపోజ్ ఒక డ్రైవర్ ర్యాష్ గా డ్రైవ్ చేస్తున్నారు, సరిగా డ్రైవ్ చేయడం లేదు, ఇది ఇంపాక్ట్ ఎంటైర్ సిటీ పైన ఉంది, అవునా కదా? అవునా? సో ఒక సిటీ సేఫ్టీ సెక్యూరిటీలో మోర్ దెన్ క్రైమ్, మోర్ దెన్ లా అండ్ ఆర్డర్, మోర్ దెన్ VIP సెక్యూరిటీ, మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్, మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ రోడ్ సేఫ్టీ. రోడ్ సేఫ్టీ అంటే
సపోజ్ ఒక లా అబైడింగ్ సిటిజన్ ఉన్నారు, ఒక పిల్లలు ఉన్నారు, ప్రతిరోజు స్కూల్లో టీచర్ చెప్తున్నారు అబ్బాయికి, బాబు మీరు స్కూల్ కి లెఫ్ట్ సైడ్ లో వాక్ చేయండి, రెడ్ లైట్ చూసిన తర్వాత స్టాప్ చేయండి, జెబ్రా క్రాసింగ్ లో రోడ్ క్రాస్ చేయండి. అండ్ ఈ చిన్న అబ్బాయి అన్ని డిసిప్లిన్ గా ఫాలో చేస్తున్నారు, 100% డిసిప్లిన్ గా ఉంటారు. బట్ ఒక రోజు ఈవినింగ్ అవతల సైడ్ నుంచి ఒక డ్రంకెన్ డ్రైవర్ వచ్చాడు అండ్ హి హస్ వైలేటెడ్ ద ట్రాఫిక్ రూల్. రెడ్ లైట్ లో కూడా క్రాస్ చేసి అబ్బాయికి యాక్సిడెంట్ చేశారు. అబ్బాయికి ఫాల్ట్ లేవు కదా, ఇది ఏం ఫాల్ట్ లేవు, బట్ అతనికి ప్రాణం పోయింది. సో ఎందుకు చెప్తున్నాము, మీ చేతిలో ఒకటే మీ సేఫ్టీ కాదు, మీ చేతిలో మీ ప్యాసింజర్ కి సేఫ్టీ ఒకటే కాదు, మీ చేతిలో అందరు లా అబైడింగ్ సిటిజన్స్ కి సేఫ్టీ సెక్యూరిటీ మీ చేతిలో ఉంది. ఈ వరల్డ్ లో మోస్ట్ ప్రెషస్ థింగ్ ఏంటిది అండి, లైఫ్. అవును కదా, నథింగ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ లైఫ్. ఉందా? ఇది దేవుడు ఇచ్చారు, ఒకటే టైం ఇచ్చారు. మీరు ఆలోచించండి, ఒక ఫ్యామిలీలో ఒక రోడ్ యాక్సిడెంట్ లో ఒక చిన్న బాబు లేకపోతే పాపాకి డెత్ జరిగింది, హోల్ లైఫ్ అంటే లైఫ్, ఎంటైర్ లైఫ్ అంటే మీనింగ్ చేయబడుతుంది. అవును కదా, ఒకటే రోజుకి పెయిన్ కాదు, 1 month కి పెయిన్ కాదు, లైఫ్ లాంగ్ పెయిన్ ఉంటుంది. అవును కదా, సపోజ్ ఒక ఆర్టీసీ బస్ వల్ల యాక్సిడెంట్ జరిగింది, హోల్ లైఫ్ అంటే ఒక బస్ చూస్తే అతని మైండ్ లో ఇదే పిక్చర్ వస్తుంది. అవునా కదా? సో నేను ఈ అవేర్నెస్ ఏరియా ప్రోగ్రామ్ అంటే కొంతమంది ఒకటే అంటే ఆర్టీసీ కాదు, అన్ని డ్రైవర్ అంటే పోలీస్ డ్రైవర్ కూడా ఉన్నారు, ప్రైవేట్ డ్రైవర్ కూడా ఉన్నారు, ఆటో డ్రైవర్ కూడా ఉన్నారు, స్కూటర్ మోటార్ సైకిల్ డ్రైవర్ కూడా ఉన్నారు. చాలా మందికి మైండ్ లో ఒక ఫీలింగ్ వస్తుంది, అరే నేను 20 years నుంచి డ్రైవ్ చేస్తున్నాను, నాకు 10 lakh kilometers కి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే ఈ టైప్ ఆఫ్ ఫీలింగ్ వస్తే కొంచెం కాంప్లెక్సెన్సీ, కొంచెం అంటే అలర్ట్నెస్ తక్కువ ఉంటుంది. బట్ రోడ్ లో 2 seconds మీరు ఐ క్లోజ్ చేస్తే అంటే యాక్సిడెంట్ అవుతుంది. అవును కదా? సో నేను మీ అందరికీ ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇప్పుడే డిపో మేనేజర్ గారు కూడా క్లియర్ గా ఇన్ఫార్మ్ చేశారు, మీ ఫిజికల్ ఫిట్నెస్, మీ మెంటల్ అలర్ట్నెస్, మీ వెహికల్ ఫిట్నెస్ and traffic regulation all are equally important. सबका इंपॉर्टेंस बराबर है. अगर आप अपने बहुत अलर्ट हो, आप अपने हमेशा अलर्ट रहते हैं, लेकिन आपका गाड़ी का मेंटेनेंस अच्छा नहीं है, ब्रेक फ्लूइड कम है, तो फिर एक्सीडेंट हो जाएगा. आपका गाड़ी का मेंटेनेंस बहुत अच्छा है, आप खुद भी बहुत मेंटेन हो, लेकिन रेड लाइट पे आप नहीं रोकते, आप आगे चले जाते हैं, फिर भी एक्सीडेंट होगा. और सबसे बड़ी चीज क्या है, एक अच्छे ड्राइवर का क्या सबसे बड़ा एग्जाम्पल क्या है, एक अच्छे ड्राइवर का सबसे बड़ा एग्जाम्पल क्या है कि दूसरे की गलती को भी वो संभाल लेगा, वो एक अच्छा ड्राइवर है. केवल अपना गलती नहीं, अगर उधर दूर से कोई आ रहा है उसको समझना कि वो क्या है, क्या वो गलती कर सकता है, क्या अगर वो गलती करेगा तो उसको हम कैसे बचाएंगे. अच्छा ड्राइवर वही होता है जो दूसरे की गलती को भी ठीक कर दे, ये बहुत जरूरी है. दोस्तों, आज हमारे शहर को इतनी बड़ी बाहर से कंपनी आ रही है, करोड़ों रुपए का इन्वेस्टमेंट हो रहा. ये इन्वेस्टमेंट इसीलिए हो रहा कि यहाँ पे सेफ्टी और सिक्योरिटी है, और सेफ्टी सिक्योरिटी में रोड सेफ्टी सिक्योरिटी सबसे इंपॉर्टेंट है. तो आपको और हमको मिलकर एक नया कल्चर बनाना, एक नया एटमॉस्फेयर बनाना, जिसमें कि हैदराबाद के रोड सेफ्टी का मिसाल पूरे हिंदुस्तान में, पूरे दुनिया में लोगों को देना. इसके लिए आप लोगों का सपोर्ट, आपका कोऑपरेशन बहुत जरूरी है. मिलता आपका सपोर्ट? जोर से बोलिए, मिलता? बागुंदी.
इसका सबसे बड़ा फायदा क्या होता, हमारे और आपके बच्चों को होता। आपकी नौकरी, हमारी नौकरी तो चल रही है, 5 साल 10 साल में हम लोग रिटायर हो जाते हैं, लेकिन जो आने वाले जनरेशन है, जो आने वाले नस्ल है, वो हम लोग को शिकायत देने का मौका नहीं दे कि आप लोग ने कैसा शहर हमको दिया कि यहाँ पे एक्सीडेंट होता। आपकी जिम्मेवारी और हमारी जिम्मेवारी है कि जो नए बच्चे बड़े हो रहे हैं उनको हैदराबाद के सड़क पे सेफ्टी और सिक्योरिटी गारंटी देना है। तो आज इसीलिए आप लोग सबको यहाँ बुलाए और बहुत आपके आने से हमारे डिपार्टमेंट में एक एनकरेजमेंट आला। हमारे जितने ट्रैफिक ऑफिसर A1 टाउनशिप की एक और नई पेशकश, जहांगीर पीर दरगाह से 2 किलोमीटर पहले मल्टीनेशनल कंपनीज के करीब, जो कि बिल्कुल आबादी से लगा हुआ, बेंगलोर हाईवे से सिर्फ 5.5 किलोमीटर, बीटी रोड से लगा हुआ, तमाम डेवलपमेंट के साथ 5,50,000 में 100 गज का प्लॉट। A1 टाउनशिप में आपका ये छोटा सा इन्वेस्टमेंट आपका और आपके बच्चों का मुस्तकबिल बदल सकता है। आज ही तशरीफ लाएं और A1 टाउनशिप के इस प्रोजेक्ट से फायदा उठाएं। ऑफिस एट पिलर नंबर 235 अपोजिट फिशरीज डिपार्टमेंट, राजेंद्र नगर, हैदराबाद। अगर आपने हमारे चैनल को अभी तक सब्सक्राइब नहीं किया है तो यहाँ पर रेड कलर का सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करें और हमारे चैनल को सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकन को भी क्लिक कीजिए, जिससे आपको ताज़ा अपडेट मिलती रहे।